మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ జోడీ కన్ఫర్మ్ అయింది. కొరటాల శివ మేకింగ్ లో తను తారక్ తో జోడీ కట్టబోతుంది. జాన్వీ బర్త్డే స్పెషల్ గా ఫిలిం టీమ్ ఓ పోస్టర్ ని కూడా రివీల్ చేసింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ యుఎస్ వెళ్లాడు. ఆస్కార్ అవార్డుల పండుగ దగ్గరికి రాబోతుంది. అందుకే లాస్ ఏంజల్స్ వెళ్లాడు తారక్. శర్వానంద్ తో శ్రీరామ్ ఆదిత్య మూవీ ఫిక్స్ అయింది. మరోసారి కాలంలో ప్రయాణించేందుకు శర్వానంద్ రెడీ అయ్యాడు. ఫిలిం టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. హీరోయిన్ నబ్బా నటేష్ కి సర్జరీ జరిగింది. యాక్సిడెంట్ వల్ల అయిన ఆ సర్జరీ వల్ల నబ్బా చాలా అవకాశాలు మిస్ అవుతోందట. అయితే ఆరోగ్యమే ముఖ్యమంటున్న తను త్వరలో జోరు పెంచుతానంటోంది. కింగ్ ఖాన్ షారూక్ మూవీ పఠాన్ ప్రమోషనల్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడు. రణబీర్ కపూర్ తన కొత్త సినిమా థూ జటి మే మక్కర్కి ఇంటర్వ్యూలు లేకుండా ప్లాన్ చేసుకున్నాడు. వివాదాలకు అలా గేట్ వేసేస్తున్నాడు. ధనుష్ సార్ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరింది. అన్ని భాషల్లో కలిపి ఈ సినిమాకు 100 కోట్లు వచ్చాయట. ఇలా ఒక మూవీ కాదు, ఏకంగా 300 కోట్ల హిట్లతో రికార్డు క్రియేట్ చేశాడు ధనుష్. విజయ్ దేవరకొండ సమంత కాంబోలో తెరకెక్కే మూవీ ఖుషి. సమంత అనారోగ్యం వల్ల ఆగిన షూటింగ్ షురూ అయింది. యాక్షన్ పార్ట్ ని పూర్తి చేసే పనిలో ఉంది ఫిలిం టీం. వెటరన్ హీరోయిన్ ఖుష్బూ తన గతంలోని చీకటి గుర్తులను రివీల్ చేసింది. తనకు ఎదురైన లైంగిక వేధింపుల విషయంలో నోరు విప్పింది. తన సొంత వాళ్లే తనపై లైంగికంగా వేధింపులకు గురి చేశారనడంతో ఇప్పుడు ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.